పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ చిట్టినగర్ కొండ ప్రాంతంలో కూటమి బలపరిచిన బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కొండపైన ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు ఇస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. చదువు, పెళ్లి ఇలా దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. మంచినీరు కలుషితంగా వస్తున్నాయని, డ్రైనేజీ నీటిలో నీరు కలిసి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిన్నపిల్లలు, బాలింతలను మోసుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం నిరంతరమని, మనుషులు వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడతానని తనకు నమ్మకం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం, బూస్టర్ లేకపోవటం, మహిళలను చూస్తే మనసు కలిసిపోతా ఉంది. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని, బాలింతల్ని వాళ్ళ మోసి తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు. ప్రభుత్వం నిరంతరం, మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం. కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి, నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది. ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పునరుద్ధరించడం అనేది తథ్యం. అది ఎట్టి పెద్ద చేసి తీరుతాం.